గ్రంథంలో నా ఆ నామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమునందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమునందున అవి బంధింపబడునులే. జీవ గ్రంథంలో నా ఆ నామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. అవిధేయతతో నేను కోల్పోయిన దేవుని వారసత్వమును తన రక్తముతో నాకు అందించెను. యేసుడు నా రక్షకుడు, విలువైన తన సొత్తుగా నన్ను చేసి తన పరిశుద్ధాత్మతో నన్ను నింపి శత్రు క్రియలన్నిటిపై నాకు జయమిచ్చినట్టు యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమునందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమునందున అవి బంధింపబడునులే. మరణం మరణించే మళ్ళీ జీవము ఉదయించే, మరణం మరణించే మళ్ళీ జీవము ఉదయించే, నీ రూపము కనిపించే. హల్లెలూయా 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 హల్లెలూయా. కనివిని ఎరుగని కరుణకు నీవే ఆకారము తండ్రి, నీవే ఆధారము తండ్రి.
దూర ప్రాంతాల నుంచి వచ్చిన విశ్వాసులు యవనస్తులైన వారు ద్వారా మీరు ఇక్కడ రావాలి. యవనస్తులు బాప్తిజం సాంగ్ చేసుకోవడం నేర్చుకోవాలి కదా, నేర్చుకునే ప్రాసెస్ ఉండాలి కొత్తగా. సో ఫస్ట్ ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడుతున్నాం, అందరికీ ఫెమిలియర్ సాంగ్. ఏం సాంగ్ పాడతాం? డిసైడ్ అయ్యి జీసస్ని ఫాలో అవడానికి ఒక సాంగ్ ఉంటుంది, ఐ హ్యావ్ డిసైడెడ్ అని. సో ఈ సాంగ్ చాలా మంది తెలుసు అనుకుంటారు. ఎవరికి వచ్చు ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే సాంగ్? ఎవరికి రాదు? ఓ అయితే వెరీ గుడ్, నేను పాడతాను. మా సోదరుడు డేలి అన్నారు, వారిని చదవండి. మీకు బాప్తిజం to follow Jesus, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus, no turning back, no turning back, no turning back. Hallelujah. 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 దేవానికి స్తోత్రం. ఏ రోగంతో బాధపడుతున్నప్పుడు గొప్పవాడానికి స్తోత్రం. నజరని యేసునికి వందనాలు. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్క సంఘం నుంచి తండ్రి నాయన ఈ గ్రామం ఇక్కడ నడిపించినందుకు వందనాలు. ప్రతి ఒక్క సంఘంలో జ్ఞాపకం చేస్తున్నానికి స్తోత్రం స్తోత్రం. గొప్పవాడానికి యేసు రాజానికి స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్క రోజు జ్ఞాపకం చేసుకొని అనుగ్రహిస్తామని ప్రతి ఒక్కరు గట్టి చేయండి. హల్లెలూయా చూడండి. హల్లెలూయా 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 అయిందా? హల్లెలూయా శిక్షలు తగ్గించుకోవాలంటే మనం యేసయ్యని నమ్మాలి, ఆయన వెంబడించాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయనతో నడవాలి. ఆయనతో నడవడం అంటే మరి ఆరాధనకు అటెండ్ కావాలి, అన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి, అన్ని విధాలుగా చేయాలి. ఏసే దేవుడని, ఏసే ఒక్కడే దేవుడని ప్రభా నీ గురించి ప్రభా నువ్వు ప్రకటించే భాగ్యమును ప్రభా అనుగ్రహించమని
ప్రభు మరక్షితులైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని చల్లగా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదుము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆయన యేసు ప్రభు వారు ఆ మనిషి ఎక్కడ ప్రార్థన చేస్తాడు అనేది మనం దొరకపట్టాలంటే అరణ్యంలో దొరకరు కదా, ఎత్తుకున్నారన్నమాట. ఏ స్థలాలలో ఉంటుంటున్నారు. ఇప్పుడు కొంతమంది చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే మీరు అటు ఏకాంత ప్రార్థన పెట్టినట్టు ఎక్కడ పెట్టింది అక్కడ పెట్టింది ఎత్తుక్కుంటా ఈ మందకాడికి రా స్థానం ఎతికితే దొరికాడు అన్నమాట. దొరికిన తర్వాత ఏమంటానండి ఇక్కడ చదువు ఆయన గలిలయ అంతటా వారి సమాజ మందిరములో ప్రకటిస్తూ దయ్యమును ఇక్కడ 37 నుంచి ఎవరు చేయట్లేదు సాంగ్, చాలా ఈజీ సాంగ్ తెలుసా. Show me the way, show me the truth, show me the light, the way to go. Na 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 na. తండ్రి నాయన బిడ్డలు ప్రభా క్రొత్తగా జన్మిస్తూ గాని దేవుని రాజ్యంలో ప్రవేశింప నేరడని తండ్రి నీ వాక్యంలో చదివించిన మా తండ్రి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ సమయంలో తండ్రి నీ బిడ్డలు నాయన యొక్క క్రొత్తగా జన్మించుటకు తండ్రి పాత జీవితాన్ని పాతిపెట్టి నూతన జన్మను దయచేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. నీకు వందనాలు. నీ దాసులైన తండ్రి ఏడంత దాసుని బలపరిచిన ఆయన అయ్యా తండ్రి నీకు స్తోత్రం. బాప్తిసంలో మీరే ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకోవలసిందిగా అయ్యా ఇంకా ఈ యొక్క కోడిక ప్రారంభంలో కానీ అక్కడి వరకు నీ దూతల నుంచి నీ నామానికి మహిమ తెచ్చుకోవలసిందిగా యేసు నామములో ప్రార్థించు.
స్తోత్రం. దైవ సేవకులందరూ ముందుకు రావాల్సిందిగా చూడండి. 15-16 వచనాలు దయచేసి చదువుతాం. మార్కు సువార్త 16 అధ్యాయం 15-16 మరియు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడును. ఏలైనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరం ఏది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని చెప్పాను. అదేవిధంగా కాబట్టి తండ్రి మహిమ వలన మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పరిపూర్ణత పునరుద్ధరణ యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులమును కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడి అని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తి అని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకును ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదము. చాలు. మొదటిదిగా ప్రభు శిష్యులతో మాట్లాడుతూ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అన్నాడు. తర్వాత నమ్మి బాప్తీసం పొందినటువంటి వాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఆ శిక్ష అనేది బాప్తీసం పొందటం వలన, కేవలం బాప్తీసం పొందటం వలన తప్పించబడదు. కానీ బాప్తీసం పొందిన తర్వాత మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలిస్తే ఆ యొక్క శిక్ష నుంచి మనము తప్పించబడతాము. హల్లెలూయా. కాబట్టి బాప్తీసం తీసుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే లోకానికి మీరు చూపెడుతున్నారు ఏంటి? నేను ప్రభువుని అంగీకరించాను. లోకానికి చూపెడుతున్నారు ఏంటంటే నేను క్రీస్తులో చనిపోయి ఉన్నాను. కాబట్టి బాప్తిస్మం తీసుకున్నటువంటి వాడు శిక్ష నుంచి తప్పించబడతాడు. ఈ శిక్ష నుంచి తప్పించబడటం అనేది దేవుడు ఏదో మనిషిని మభ్యపెట్టడానికి మాటలు రాయించలేదు. అర్థమవుతుందండి? మనిషిని మభ్యపెట్టి తనలోనికి లాక్కోవడానికి, బాప్తిస్మం ఇప్పించడానికి ఈ శిక్షను గురించి చెప్పట్లేదు. మనం పిల్లల్ని కొన్నిసార్లు వాళ్ళు మాట వినకపోతే మనం బెదిరిస్తాం. నీ కాళ్ళు విరగొడతాను, నీకు అది చేస్తాను, ఇది చేస్తాను అంటాం. మనం చేయము ఆ మాట. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ శిక్ష అనేది అది ఎవరు కూడా తప్పించుకునేటువంటి వారు కాదు. ఆ శిక్ష అనేది ఏదైతే ఉందో అది మానవుడు తప్పించజాలడు. దేవుడు అబద్ధమాడడానికి ఆయన నరుడు కాడు. హల్లెలూయా. కాబట్టి ఏమైతే దేవుడు చెప్పాడో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, అది సత్యము. నమ్మని వానికి శిక్ష విధించబడును, అది సత్యం. దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. అదే శిక్ష విధించబడినన్న మాట చేత ప్రజలు భయపడి నా దగ్గరికి రావాలి అన్నది దేవుని యొక్క వాంఛ కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి అది మన సొంత ఆలోచనలో మనము సొంత రక్షకుడిగా ప్రభువుని అంగీకరించడం ద్వారా దేవుని నామము మన ద్వారా గణపరచబడుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ఈ లోకములో ఒక్క పాపి రక్షించబడితే